The city has the historical legacy of being known as Orugalu or Ekshila mainly due to the existence of a huge will rock seems to be carved out of a single stone. Warangal is the second largest city in Telangana and is famous for its beautiful lakes, forts, architectural monuments, musical garden, rock garden, Vanavigyana Kendra, Regional Science Center. Keeping in view the magnificent heritage, glory, Ministry of Tourism, Government of India has been awarded Warangal as the Best Heritage City Award during 2011-12, 2013-14, 2015-16. The city has been chosen for the Hriday Heritage City Development and Augmentation Yojana scheme by the Government of India. It has also selected as a smart city in the fast track competition. Today, when we are talking about this wonderful evening, we are having the light and sound show. We have two beautiful and magnificent cultural program also scheduled for this evening, which we all will be witnessing this evening, and I'm sure you all will be thrilled by the performances. ఈ కోట కేవలం ఒక రాళ్లతో నిర్మించినటువంటి కోట మాత్రమే కాదు. ఇది శిల్పకళా వైభవానికి, మన సంస్కృతి సాంప్రదాయానికి నిలువుటద్దం. మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రులు మాన్యశ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారి విశ్వసనీయత, ప్రజాపాలన, ఇలాంటి విశ్వసనీయ కార్యక్రమాల వల్ల ఈరోజు విశ్వస్థాయి కార్యక్రమాలను మన రాష్ట్రానికి తీసుకురావడంలో వారికి ఉన్నటువంటి అంకిత భావం అభినందనీయం. అందుకే రాష్ట్ర ప్రోత్సాహంతో ఇప్పుడు వరంగల్ అంతర్జాతీయ పటం మీద తన స్థానాన్ని పదిలం చేసుకొని మన సంస్కృతి, ఆతిథ్యం ఇవ్వటం మన సాంప్రదాయం, మన చారిత్రక వాస్తవం, అవన్నీ కూడా ఈ సందర్భంలో ఇక్కడ మనకి కనిపించబోతున్నాయి. ప్రతి క్షణం ఒక సంబరంలా, ప్రతి చూపు ఒక అద్భుతమైనటువంటి ఎదురుచూపులా ఈ కార్యక్రమం అందరికీ మర్చిపోలేనటువంటి ఒక అందమైన అనుభూతి ఇస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వీటన్నిటికీ మించి ఇక్కడ చరిత్ర, దాని యొక్క ఆనందాన్ని అనుభవించేటప్పుడు, అంటే మన పూర్వీకులు అనేటటువంటి ఒక భావనతో మనకుండే ఒక గర్వం, మనకున్నటువంటి ఒక కీర్తి, మనకుండేటటువంటి ఒక రాజసం, ఇవన్నీ మేళవిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ అంతర్జాతీయ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి వస్తున్నటువంటి అతిథులకు ఆతిథ్యం ఇవ్వటం. అంతేకాకుండా ఈరోజు వరంగల్ నగరానికి, నిజంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ పోటీలు నిర్వహించడం అనేటటువంటిది ఒక మరుపురానటువంటి అపురూప ఘట్టంగా మనం భావించాలి. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు, భారతీయ వారసత్వానికి అద్దం పట్టేటటువంటి ఒక మహత్తరమైనటువంటి దృశ్యంగా మనం అందరం భావిస్తున్నాం. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ప్రాంతం ఒక చరిత్రను మోస్తోంది, ప్రతి శిల ఒక కళను పలుకుతోంది. కాకతీయుల కీర్తికి చిరునామా అయినటువంటి ఈ కోట ఈరోజు ప్రపంచమంతటినీ కూడా ఆకర్షిస్తోంది. ఈ క్షణాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఈ పోటీలను పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతినిధులు, పోటీదారులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ఉన్నారు. ఒక బృందం ఈరోజు రామప్ప దేవాలయంలో ఉండేటటువంటి ఆ మదనికల అందాలను, ఆ రామప్ప సౌందర్యాన్ని చూస్తూ ఉంటే, మరొక బృందం 1000 స్తంభాల గుడిలో మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. So yes, ladies and gentlemen, we have the wonderful and beautiful Miss World Beauty pageants already arrived, and let's welcome them with a huge round of applause once they arrive. Today's event is going to be unforgettable for each and everyone who are seated here. స్వాగత తోరణం దగ్గర ప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతినిధులు ఎవరెవరు అనేటటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. తెలంగాణలో మనకు మిర్చి కానివ్వండి, సపాటా మిర్చి అంటాం మనం, బెర్రీస్ కానివ్వండి, ఇతరత్ర అనేకమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి విషయాలు ఇక్కడ ఉత్పత్తులు మనకు కనబడుతుంటాయి. ఆ ఉత్పత్తులన్నింటినీ కూడా ఈ ప్రపంచ సుందరీమణుల పోటీ కోసం పాల్గొనేటటువంటి ప్రతినిధులందరూ కూడా చూస్తున్నారు. వారి వెంట
గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ సత్యశారద ఐఏఎస్ గారు, అదేవిధంగా వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గారు గౌరవ గుండు సుధారాణి గారు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. సభాస్థలిలో గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు బసవరాజ్ సారే గారు, అలాగే ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు హుస్సేన్ నాయక్ గారు, వీరంతా కూడా సభాస్థలిలో ఉన్నారు. అలాగే పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గారు ఇంగాల్ వెంకటరామరెడ్డి గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. ఈ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో, అంటే దాదాపు 230 దేశాల నుండి పార్టిసిపెంట్స్ ఉన్న క్రమంలో ఇక్కడికి ఏ ఏ దేశాల వాళ్ళు వస్తున్నారు అనేటటువంటి దాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. ఇందులో మిస్ అర్జెంటీనా, మిస్ బెలిజ్, మిస్ బొలివియా, మిస్ బ్రెజిల్, మిస్ కెనడా, మిస్ చిలీ, మిస్ కొలంబియా, మిస్ ఈక్వెడార్, మిస్ ఎల్ సాల్వడార్, మిస్ గుట్మాలా, మిస్ హైతీ, మిస్ హోంజూరస్, మిస్ మెక్సికో, మిస్ నికరాగువా, మిస్ పనామా, మిస్ పరాగ్వా, మిస్ పెరు, మిస్ సురినేమ్, మిస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మిస్ వెనిజులా. వీళ్ళు ఈరోజు మనకి పార్టిసిపెంట్స్గా ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్రాంతాన్ని చూడడానికి 20 మంది ఉన్నారు. సో వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మనం సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాం. So, yes, ladies and gentlemen, we have from internationally, we have 22 beautiful ladies who are joining us this evening. And they come from different countries. There were around 215 countries which participated, and only the 20 or to 22 got shortlisted. So they have walked through the flea market along with all the dignitaries and are there for the photo op right now. So once the photo op is done, they'll be going around the Varangal Fort, and then they will be coming down and sitting here. So when we talk about Varangal Fort, it is not only a treat for history and architecture enthusiasts, but also for nature lovers. The fort is surrounded by lush greenery and the picturesque setting adds to its charm. I'm sure you are captivated by the beauty of Varangal Fort. Let's make some wonderful memories this evening with the historical gem with us. ఇక వరంగల్ కోట యొక్క అందాలు, కాకతీయ ప్రభువుల యొక్క వైభవం, ఈ 4 ద్వారాలు ఏవైతే ఉన్నాయో కళాతోరణాలని మనం వేటినైతే అంటామో అవి ఎందుకు నిర్మించారు అనేటటువంటి విషయాలన్నీ కూడా వారికి ఒక గైడ్ తెలియచేస్తూ ఉంటారు. సో వాళ్ళు మొత్తం కోట తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు ఆ గైడ్ వారికి చెప్తుంటారు కాబట్టి మనం మాట్లాడితే డిస్టర్బ్ అవుతుంది. సో కాసేపు లైట్ మ్యూజిక్తో వెళ్దాం. గౌరవ లోక్సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారికి కూడా